ఇంతవరకు సర్వీసింగ్ చేయించుంటారు కదా, మామూలుగా జనరల్ సర్వీసింగ్ చేస్తే ఎంత ఖర్చు వరకు వస్తుంది? వచ్చేసి 10,000 కిలోమీటర్లకే ఓకే. ఆయిల్, గేర్ ఆయిల్, హౌసింగ్ ఆయిల్, డీజిల్ ఫిల్టర్, ఇంజన్ ఫిల్టర్ ఓకే. 4,000 నుంచి 6,000 మధ్య ఖర్చు అవుతుంది. 4,000 నుంచి 6,000. 6,000 మధ్య ఖర్చు. ఇంతవరకు ఏదైనా పెద్దగా రిపేర్ పెట్టి ఏదైనా చేంజ్ చేసుకోవడం లాంటిది ఏమైనా అయిందా? కంప్లైంట్ ఏమీ రాలేదు. ఓకే. ఏమన్నా కంప్లైంట్ వచ్చినా కంపెనీ వారంటీ ఉంది. కంపెనీ వారంటీ. కంపెనీ వారంటీ 1,00,000 కిలోమీటర్ల వరకు ఇచ్చారు. 1,00,000 కిలోమీటర్లు ఇక కంపెనీలోనే వేస్తారు. ఓన్లీ మన ఆయిల్కి వరకే చేసుకోవాలి, మనం చేసుకోవాలి. టైం టు టైం చేసుకుంటేనే కంపెనీ వారంటీ. కంపెనీ వారంటీ లేదంటే లేదు. ఓకే. ఈ వెహికల్ తీసుకున్నప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడింది అన్న? 11 లక్షలు చెప్పారు. ఒక 60,000 డిస్కౌంట్ ఇచ్చి 10,40,000. 10,40,000 ఇచ్చారు. అందులో మీరు డౌన్ పేమెంట్ ఎంత కట్టారు? ₹1,00,000 కట్టాను. మిగతాది ఈఎంఐ. నెలకి ఎంత ఈఎంఐ పెట్టుకున్నారు? 22,000 పడుతుంది. ఎన్ని నెలలు కట్టాలో? 59 నెలలు. 59 నెలలు. ఓకే. మరి ఈఎంఐలు, మీ ఖర్చులు, దానిపైన మీ లాభాలు అవన్నీ మిగులుతున్నాయి, ఎట్లుందంటారు ఫీల్డ్? అంటే ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడు ఒక 30,000 నుంచి 50,000 వరకు వస్తాయి నెలకు. ఇప్పుడు సీజన్లో, పత్తి సీజన్లో. ఓకే. తర్వాత మిర్చి సీజన్లో కూడా అలాగే ఉంటుంది. ఓకే. మామిడికాయ సీజన్లో కొంచెం లాంగ్లో వెళ్తాం కాబట్టి 40,000 నుంచి 70,000 వరకు ఉంటుంది. ఓకే. నెలకి. అంటే ఖర్చులు పోనా? ఖర్చులు పోను. ఓకే. ఈఎంఐ మళ్ళీ అందులోనే. ఈఎంఐ మన అందులోనే, మన వాటిలోనే. ఓకే. ఆ తర్వాత 3 నెలలు ఖాళీ. 3 నెలలు ఏముండదు. ఇక లోకల్లో ఏమన్నా ఉంటే తోలుకోవడం. చిన్న చిన్న ఏమన్నా పెళ్ళిళ్ళు, ఏమన్నా ఫంక్షన్లకి జనాలు ఎక్కించుకొని ఇక దగ్గర వెళ్తాం. ఓకే. కానీ సీజన్లో ఓకే, కానీ ఒక 3 నెలలు అయితే సీజన్ ఉండదు. 3 నెలలు అయితే ఖాళీ.